ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆఫీస్కు రా, పండుగ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని చెప్తే సరే అన్నాడు. ఇదివరకు దాకా పత్తకలేడు మన రాయేషు. ఇంట్లో నుంచి వెళ్ళనట్టున్నాడు. ఇంకా వీడెవడో నక్కి నక్కి పోతున్నాడు. ఎవలది? ఎవ్వరు లేని ఆవాజ్ ఎట్లొస్తుందిరా? ఎడ్డి నాయాలా? ఎవరివిరా నువ్వు? తిరుగు. నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మ తల్లి. దొంగ నాయింది కొంపదీసి. దొంగ 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 అంటవేందిరా? ఉడతలు పట్టే మొక్కపోడా. ఎవడ్రా నువ్వు అసలు? తిరిగిటు. ఉర్రకమ్మ తల్లి, దొంగ కాదు నేను, రాజేష్. నువ్వా? గట్లయిందేంది ముఖం అంతా? అయినా ఎందుకట్లా నక్కి నక్కి పోతున్నావు? లేకుంటే ఈ ముఖం వేసుకొని నన్ను చూడు, నా అందం చూడు అనుకుంటా పోవాలనా? ఏమైంది అసలు? అట్లా అంచులు మా అన్న మసాలా దోశ లెక్క అయింది ముఖం. ట్రాఫిక్ లో తిరిగి వస్తున్నా, అందుకని మాస్క్ పెట్టుకున్న కాడికి తెల్లగుండి మిగతా అంతా పొగబట్టి నల్లగైనా. అబ్బోచా, ఇప్పుడు నిజం చెప్పు. అంటే అమ్మ ఒక బస్తడు బూడిదే కావాలన్నది ఎందుకో అది తెద్దామని చెప్పి ఒక బట్టి కాడికి పోతే కాలు జారి మసిలో పడి ఇగో ఇట్లా అంటుంది. మాస్క్ లేని కాడ మాడినట్టే అయింది కదా ముఖము. మసిలో పడొచ్చి ట్రాఫిక్ లో అయిందని చెప్తున్నాడు. ఇంకా అయినా ఇప్పుడు ట్రాఫిక్ వల్ల కాకపోవచ్చేమో గానీ ఇంకొన్ని దినాల్లో ఇదే పరిస్థితి వచ్చేటట్టున్నదట తెలంగాణలో. ఏంది నువ్వు అనేది? అవును మరి, ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే కాలుష్యం ఎక్కువ ఉన్నదట తెలుసా? అవునా? 100 లోపు ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 200 దాటిందట. ఢిల్లీలోనైతే ఏకంగా 300 పైన ఉన్నదట. రేపట్ల మరో ఢిల్లీ అయినా ఆశ్చర్యం లేదట తెలంగాణ. అందుకే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, సైనసైటిస్ ఉన్నోళ్ళు, డస్ట్ అలర్జీ ఉన్నోళ్ళు ఎప్పటికీ మాస్క్ వాడడం మంచిదట. చిన్నపిల్లగాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నట. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న వీక్ ఆఫ్ నాడు బయటకు పోయేస్తే ఒకటే దగ్గొచ్చింది నాకు తెలిసి అది పొల్యూషన్ వల్ల కాదు, పక్కనున్న వాళ్ళు ఏడెక్కువ తింటారో అని పానీపూరీలు కుక్కునేసరికి ఆ ఘాటుకొచ్చి ఉంటది. సరేగాని ముఖం కడుక్కొచ్చుకొని మాట్లాడతాగు, ఎండిపోతే గీక లెక్క సావాలి మళ్ళా. పో చెప్పునవో చూడలేకపోతున్నావు.